చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అవుతున్నారు కదండి. ఇలా చికెన్ బిర్యానీ పికిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ బిర్యానీ అయితే తినేయచ్చు. ఈ పికిల్ని ఒక 2-3 పీసెస్ కొంచెం బాస్మతి రైస్లో కానీ నార్మల్ రైస్తో కానీ తింటే ఉంటుందండి. అచ్చం బిర్యానీ తిన్న ఫీలింగే వస్తుంది. ముఖ్యంగా బ్యాచిలర్స్కి, న్యూలీ మ్యారీడ్ కపుల్కి ఈ డిష్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చెప్పేస్తాను, వినేయండి. అంతకన్నా ముందు హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా బిర్యానీ టేస్ట్ వచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్తో కదండి. అలాగే మనకి ఈ పికిల్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కావాలి. సో దానికోసం 2 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత గుప్పెడు పుదీనా అండ్ కొత్తిమీర తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసేయండి. ఒక్క చుక్క ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయవసల, డ్రై రోస్ట్ చేసేస్తే ఇలాగా పొడి పొడిలాడిపోతుంది. అప్పుడు ఈ పొడి పొడిలాడిపోయే మిక్స్చర్ని తీసుకొని వెళ్ళి ఫ్రైడ్ ఆనియన్స్ దాంట్లో వేసేసి ఫుల్గా నలిపేసేయండి బాగా. తర్వాత దీన్ని పక్కన పెట్టండి. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయాలి, ఆ తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే చికెన్ చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఉప్పు పసుపు వేసి ఫుల్గా వాష్ చేసి 2-3 టైమ్స్ అప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి, పప్పు నూనె వేసుకున్నా రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నా నో ప్రాబ్లం. ఆయిల్లో చికెన్ ముక్కలన్నీ వేసి వేగుతున్నప్పుడే 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిర్చిని పొట్టలోకి చీల్చి వేసేయండి. ఆ తర్వాత దాంట్లోనే వీడియోలో చూపిస్తున్నట్టు కొన్ని మసాలాలు వేయండి. మన బిర్యానీ స్పైసీనెస్ ప్రకారం వేసుకోవాలి ఈ మసాలాలు. చికెన్లో కొంచెం మాయిశ్చర్ తగ్గిన తర్వాత అప్పుడు మనకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే చికెన్ పికిల్ లాగా చికెన్ ముక్కలు గట్టిగా ఉండవండి. దీంట్లో కొంచెం మెత్తగానే ఉంటాయి చికెన్ ముక్కలు. మీకు ఒక డౌట్ రావచ్చు, ముక్క గట్టిగా లేకపోతే పికిల్ పాడైపోతుందేమో కదండి అని. కానీ ఏం పాడవదండి, ఖచ్చితంగా 15-20 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు వేగితే చాలండి, సరిపోతుంది. ఇందాక చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ లో కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలని చెప్పి. అవేంటంటే వెనిగర్ అండి. ఇది మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. సో ఒక 1/2 మూత వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ దగ్గర బిర్యానీ ఎసెన్స్ ఉంటే ఒక 2-3 డ్రాప్స్ వరకు వేసుకోండి, సరిపోతుంది. లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది, మార్కెట్లో మీకు అవైలబుల్గానే దొరుకుతుంది. సో ఆ పౌడర్ అయితే 1.5-2 స్పూన్స్ అయితే వేసుకోండి. తర్వాత ఉప్పు 1 స్పూన్ వరకు, కారం 2 స్పూన్ల వరకు పడుతుందండి. టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మినిమం క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా పౌడర్ అండి. ఈ మసాలా పౌడర్ నేను జనరల్గా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటాను. ఇదే బిర్యానీలో కూడా వేస్తాను. సో అదైతే నేను షార్ట్స్లో ఒకసారి షేర్ చేశానండి, మీరు ఒకసారి చూడొచ్చు. మసాలాలో ఏ ఇంగ్రీడియంట్స్ వేసానో కూడా అది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఈ గరం మసాలా ఒక 1 స్పూన్ వరకు పడుతుందండి. తర్వాత నిమ్మరసం ఒక 5-10 ml వరకు పడుతుందండి. అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని దాన్ని మొత్తం పిండేసేయండి. ఈ ఆమ్చూర్ పౌడర్ వల్ల, నిమ్మకాయ రసం వల్ల కొంచెం పులుపు టైప్ టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలో కూడా. సో ఈ పికిల్ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫుల్గా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత చికెన్ మనం వేపుకున్నాం చూసారా, ఆ ఆయిల్ చికెన్ అంతా కూడా చల్లారిపోవాలి. ఆ చల్లారిపోయిన తర్వాతే మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసామో అదంతా కూడా ఈ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఫుల్గా కింద నుంచి పై వరకు కలిపేసేయండి. సాల్ట్, కారం మీరు టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, గరం మసాలా ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ కలిపి కూడా మంచి గ్రేవీ టెక్స్చర్ అయితే వస్తుందండి మనకి. సో ఈ బిర్యానీ చికెన్ పికిల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో, అది కూడా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తే దాని ఫ్రెష్నెస్ అలానే ఉంటుంది ఒక 15 days వరకు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేనండి, మరిన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.